అనిపించిందా? ఎందుకు అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చినాను, ఎమ్మెల్యే అయినాను అని చెప్పి? నేనదే చెప్పాను గదా! రాజకీయాలకొచ్చినోడికి ఇప్పుడు దైవ నిర్ణయము, డెస్టినీ తలరాతని మార్చుకోలేము. హ్మ్. ఒక్కొక్కరు 40 సంవత్సరాల నుంచి సర్పంచ్ కావాలని కలలు కంటున్నారు. అవకాశం అట్లాంటిది నాకు రాదు. ఈ దేవుడు, ప్రజలు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశాన్ని కొన్నిసార్లు ఇబ్బందులున్నా దాన్ని మలుచుకుంటూ, పాజిటివ్‌గా మలుచుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నా. కానీ మాత్రం నా వ్యక్తిత్వం మార్చుకోను, నా మాట మార్చుకోను. పేదవాడి వైపు ఉంటాను, సామాన్యుడి వైపు నిలబడతాను, ధర్మం వైపు ఉంటాను. ఈ మూడే నా నిర్ణయాలు. దీంట్లో ఏం తేడా రాదు. 22 నెలల్లో గూడా మీరు ఎవరన్నా ఎన్ని ఛానెళ్ళన్నా పోయి ఆర్మూర్‌లో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు హ్మ్. ప్రజలల్ల. హ్మ్. ఏదైనా ఒక్క రూపాయి అవినీతి చేశాడా? లేదు ఆళ్ళ బంధువులు ఎక్కడైనా కనపడ్డారా? లేదు ఎక్కడైనా మొరంబియాలిటీ, శాండ్ లాంటి వ్యాపారాలు చేస్తున్నారా? కాదు ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్‌ల కమిషన్‌లు అడిగారా? కబ్జాలు చేశాడా? కల్లు కాంపౌండ్‌లు, బార్‌లలో ఏమైనా డబ్బులు అడిగారా? అంటే రాజకీయ నాయకులకు కొన్ని కొన్ని దుర్గుణాలు ఏమైనా అడగండి, మీరు ఏదన్నా అడగండి. హ్మ్. ఏ ఒక్కటన్నానండి. ఓకే. ప్రజలందరూ ఒకటి. అందరూ శాంతిగా ఉండండి, ప్రశాంతంగా బతకండి అని చెప్పిన.